హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో రాజ్మాతో పులావ్ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా చాలా క్విక్గా చేసుకోవచ్చు. రాజ్మాలో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వారానికి 2 సార్లు తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాజ్మా పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రాజ్మా నానబెట్టుకోవాలి. ఇవి కలర్లో కానీ సైజులో కానీ వేరియేషన్స్ ఉంటాయండి. మీకు నచ్చిన ఎటువంటి రాజ్మా అయినా తీసుకోవచ్చు. పావు కప్పు రాజ్మాని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత నిండుగా నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం చేస్తున్నట్లయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. పులావ్ చేసుకునే అరగంట ముందు రైస్ని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 8 గంటలు నానబెట్టుకున్న రాజ్మాని ఉడికించుకోవాలి. రాజ్మా బాగా నానిపోయిన తర్వాత వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని వాటర్తో సహా రాజ్మా మొత్తం వేసుకోవాలి. రాజ్మా ఉడికిన తర్వాత కూడా చప్పగా ఉండకుండా 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత మూత తీసి రాజ్మా చెక్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ని రాజ్మాని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇష్టం ఉంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు, చిన్న ముక్క జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుని కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. పుదీనా ఆకులు కొన్ని మాత్రమే వేసుకోవాలి. తర్వాత పెద్దవైతే 2, చిన్నవైతే 3 టమాటాలను మిక్సీ పట్టి ఆ పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కానీ 1/2 స్పూన్ గరం మసాలా కానీ వేసుకుని కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. రాజ్మా ఉడికించిన వాటర్ 1 గ్లాస్ ఉన్నాయి. ముందుగా ఆ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కాబట్టి 1 గ్లాస్ రాజ్మా వాటర్ వేసాను కాబట్టి మరొక 1/2 గ్లాస్ నార్మల్ వాటర్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం కూడా పిండుకుని బాగా కలిపి ఆ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రాజ్మాను కూడా వేసి రైస్ విరిగిపోకుండా నిదానంగా ఒక్కసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత మూత తీసి చెక్ చేస్తే రైస్ చాలా పొడి పొడిగా, పులావ్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి. హెల్తీగా, టేస్టీగా, చాలా చాలా క్విక్గా చేసుకునే రాజ్మా పులావ్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.